హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముచ్చటగా మూడోసారి అయితే గోదావరి అయితే వచ్చేసిందండి. నిన్న అసలు నీళ్ళే లేవు. ఫ్యాక్టరీలో మామూలుగానుంది. ఇంకా పొద్దున్నే లెగిసి చూసేటప్పటికి నీ వాటర్ అయితే వచ్చేసింది. రోడ్డు మీద కూడా వచ్చేసింది చూడండి. ఇది వచ్చేసి 10 అవుతుంది టైము. అప్పుడైతే రోడ్డు మీదకొచ్చేసింది. ఇంక తర్వాత ఎలా ఉంటదో అనేది చూపిస్తాను. ఎక్కడి దాకా వస్తది గోదావరి అనేది కూడా చూపిస్తాను మీకు. మురికి నీళ్ళైతే ఇంకా రాలేదు కానండి. ఇంకా ఎక్కువగా వస్తే అప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోతది. ఇంకా ఏమోనండి బాబు ఇంకెప్పుడు దాకా వస్తదో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడే మొన్న 2 సార్లు వచ్చి ఎళ్ళింది. ఇంకోసారి వస్తుంది. రోడ్డయితే మునిగిపోయింది ఇప్పుడు. సాయంత్రం దాకా ఎలా ఉంటనేది చూడాలి మరి. భద్రాచలంలో అయితే పెరుగుతుందంటున్నారు. ఇంకా అక్కడ పెరిగితే మాకు పెరుగుతది. ఇంకా అక్కడ తగ్గితే మాకు పెరిగి తగ్గిపోతది. కొబ్బరికాయ అయితే ముక్కలు తీసేస్తుంది. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే ఆదివారం తీసిందండి. ఇంకా దసరా హాలిడేస్ కదండి. అక్క వాళ్ళైతే వస్తున్నారు. ఇంకా సండే కదండి. కొబ్బరి పలావు అలాగే చికెన్ కర్రీ వండుదామని ముందుగా అయితే కొబ్బరికాయలన్నీ కొట్టేసి ఇంక ఇలాగైతే ముక్కలు కొట్టేసి మిక్సీలో అయితే తీసేస్తానండి పాలు. ఎప్పుడు పలావు మామూలుగా ఎప్పుడు రొటీన్‌గా వండుకునేదే కదండి. ఇలాగ కొబ్బరి అన్నం కూడా కొబ్బరి పలావ్ కూడా చాలా రోజులయింది తిని. చాలా బావుంటది. కొబ్బరి పాలతో భలే ఉంటదండి టేస్టు. మేమెలా వండుకుంటామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా కొబ్బరి పాలైతే రెడీ చేసేసాను. 2:30 లోటాలైతే బియ్యం తీసుకున్నానండి. 4 లోటాలైతే కొబ్బరి పాలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి పాలు తక్కువే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామనుకోండి ఇంకా ముద్దగా అయిపోతది. పొడి పొడిగా ఉండాలంటే కొంచెం తక్కువే ఏసుకోవాలి కొబ్బరి పాలు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యిందో ఇంకో నలుగురికి అయితే అలాగే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే మనకు ఐప్ ఆప్షన్ వచ్చిందండి. లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ కాడ ఐప్ అని చూపిస్తుంది. ఐప్ చేసి అలాగే నాకు పాయింట్లు ఇవ్వచ్చు. అలా చేసినా కూడా నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ కూడా చేయండి. అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు అలాగే ఈజీగా చూడొచ్చు. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి అలాగే ఆల్ ఆన్ సింబల్ మీద క్లిక్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కొబ్బరి పలావ్ మీలో ఎంతమందికి ఇష్టమండి? నిజంగా చాలా బాగుంటుంది. చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఇంకా ముందుగా అయితే నేను ఆయిల్ వేసేసి ఇంకా పలావ్ సరుకులు ఉంటాయి కదండి అవి అయితే వేసాను. బంగాళదుంప, టమాటా, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసానండి. ఇంకా క్యారెట్ అవన్నీ కూడా స్కిప్ చేసేసాను. ఏం వేయలేదు ఇంకా. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. ఇంకా మనకు పలావ్‌లోని పొడిమిస్తారు కదండి మసాలా పొడి అదైతే కొద్దిగా వేసాను. ఇంకా కొబ్బరి పాలు వేస్తాం కదా అప్పుడైతే కొద్దిగా వేస్తామని పొడిమైతే ఉంచేసాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా బియ్యం అయితే వేసేస్తాను. ఇలా బిర్యానీ వండినప్పుడు కూడా ఇంకా బియ్యం వేసేసుకుని వాటర్ అయితే వేస్తానండి. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. నేను ఎప్పుడు బిర్యానీ వండినా కూడా బియ్యం అయితే వేసేసి అప్పుడైతే వాటర్ వేస్తానండి. ఇప్పుడు కొబ్బరి పలావ్లో కూడా అలాగే చేస్తున్నాను. ఇంకా బాగా మగ్గిపోయాయండి. ఇంకా అందులో బియ్యం అయితే వేసేస్తున్నాను. కొంచెంసేపు అయితే ఉంచి అప్పుడైతే కొబ్బరి పాలు అయితే వేసేసుకుందాము. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎలా వండుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ కూడా చేయట్లేదు కొంతమంది. ప్లీజ్ కామెంట్ కూడా చేస్తే నాకు కూడా ఇలా కామెంట్ చేశారు ఇంకా కొంచెం మంచిగా తీయాలి వీడియోస్ ఇలా వండుకుంటారా అనేది నాకు కూడా తెలుస్తుంది కదండి. ప్లీజ్ మీ కామెంట్ రూపంలో నాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఒకసారి అయితే బియ్యం అయితే వేసేసుకున్నాను కదండి. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకున్నాం అనుకోండి. ఇంకా అప్పుడైతే దీంట్లో అయితే కొబ్బరి పాలు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా మంట అయితే ఎక్కువ పెట్టకూడదండి. ఇంకా మాడిపోతుంది కదా. మంట అయితే తగ్గించేసాను. ఇంకా కలుపుతూనే ఉన్నానండి. ఇంకా కొబ్బరి పాలు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఇలా బియ్యం వేసుకుని కొంచెంసేపు అలా ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పలావ్లోని. ఇంకా పాలు అయితే వేసాను కదా నిజంగా చిక్కగా భలే ఉందండి. ఇంకా పాలైతే వేసేసానండి. ఇంగోండి చాలా చిక్కగా ఉన్నాయి. పలావ్ కూడా నిజంగా చాలా కమ్మగా తీయగా చాలా బాగుందండి. తీగ కాదు కమ్మగా రుచిగా ఉంది. ఇంకా వేసేసాను కదండి పాలు. ఇది మరిగాక అయితే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దాకా ఉప్పు అయితే వేయలేదు. ఉప్పుని ఇంకా మసాలా పౌడర్ ఉంది కదండి అదైతే వేసేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి. ఇంకా గట్టి అయితే తిప్పకూడదు. గట్టి ఎట్టి అయితేనే ఇంక లాస్ట్ ఉడికిపోయాకైతే చూపిస్తాను ఇంకా. అప్పుడైతే నిజంగా పాలకి అదంతా పట్టేసి భలే ఉందండి నిజంగాని.
పలావ్ అయితేని ఉడికిన వెంటనే చూస్తేని భలే ఉంది. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. ఇంకా పాలు అయితే మరుగుతూ ఉన్నాయి, ఉడుకుతుంది. దాంట్లో సరిపడా అయితే ఉప్పు వేసానండి. తర్వాత ఒకవేళ చప్పగా ఉన్న సాల్ట్ వేసుకోవచ్చు కదా అనేసి ఉప్పు అయితే వేసేసి ఇంకా పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అయి పెట్టకుండా మంట కొంచెం తక్కువగానే పెట్టాను. ఇంకా అయి పెడితే మాడిపోద్ది కదా. ఇంకా అలాగ స్లోగా ఉడికితేనే రుచి అనేది వస్తుంది. ఇంకా ఇలాగైతే పెట్టేశానండి. ఇంకా ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. నానైతే ఇంకా చాకలపాలెం వెళ్ళి తీసుకొచ్చారండి. బస్సు మీద అయితే వచ్చారు. ఇంకా చికెన్ అయితే పట్టుకొచ్చేసారు. ఇంకా కోసేస్తున్నాను. ఇంకా బిర్యానీ వండేసాక ఇంకా చికెన్ అయితే వేసేద్దామని కోసేస్తాను. ఉల్లిపాయలన్నీ కూడా కోసేసి ఇంకా చికెన్ కూడా కోసేస్తాను. స్లోగా ఉడుకుతుంది. ఎండ అనేది చాలా ఎక్కువ కాసేస్తుందండి. ఎండ అయితే కాస్తే ఇంకా గోదావరి కూడా పొడుస్తుందంట. ఇందాక మీద పొద్దున్న మీద మీకు చూపించిన కాడ నుంచి ఇంకా పెరిగిందండి. ఇంకా తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా మా అక్క వాళ్ళందరం కూడా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆనియన్స్ అయితే కోసేస్తున్నాను. ఇంకా పలావ్ కూడా ఉడికిపోతుంది. ఇంకా చికెన్ అయితే కోసేసి ఇంకా వండేయాలి. మనీ వీడియోస్ అయితే ఫుల్గా చూస్తున్నారా? ప్లీజ్ ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ మధ్యలోని ఎడ్బిడింగ్లు వస్తాయి కదండి, అవి అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా అవి ఎప్పుడు దాకా వస్తాయో ప్లీజ్ చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అవి చూస్తేనే నాకు కొంచెం ముందుకైతే వెళ్తాను. ప్లీజ్ ఎడ్బిడింగ్లు కూడా చూడండి. ఇంకా పలావ్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా పక్కకి అయితే పెట్టేశాను. ఇంకా పొయ్యి అయితే మండిపోతుంది. మనకు అవసరం లేనప్పుడు అయితే పొయ్యి అయితే మండిపోతుంది. ఇంకా చికెన్ ఆనియన్స్ ఇవన్నీ కోసేసాను. కూర అయితే వండేయాలి. మీకైతే చూపిస్తాను చూడండి. పలావ్ అయితే చాలా బాగుంది. ఇంకా అస్సలు తిప్పలేదండి, ఇప్పుడే తిప్పుతున్నాను మీకు చూపించాలని. నిజంగా చాలా బాగుంది. ఆ కొబ్బరి పాలు కదా, అదంతా మేగడంతా పట్టేసి భలే కనిపించిందండి. మీకైతే చూపిస్తాను చూడండి. కొబ్బరి పలావ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకోండి చాలా బాగుంది. మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా టేస్ట్గా రుచిగా కూడా కమ్మగా ఉంది. కొబ్బరి కదండి. ఇంకా చికెన్ అయితే వండేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటాను. ఇంకా కూర ఉడికిపోతే భోజనం అయితే చేసేయాలి. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందామండి చికెన్ కూర వండడానికి. చికెన్ అయినా బాగానే ఉంటుంది కొబ్బరి పలావ్లోని. అలాగే బంగాళదుంప ఎగురైనా బాగుంటుందండి. ఇంకా సండే కదండి, ఇంకా చికెన్ అయితే తెచ్చేసారు. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా వండుకున్నారా? వండుకుంటే ఎలా వండుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. మేమైతే చాలా రోజులు అవుతుందండి, ఎప్పుడో తిన్నాము కొబ్బరి పలావ్, మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాము. ఎక్కువగా వండుకోము. ఇంక మామూలు పలావే వండేసుకుంటాం అనుకోండి. ఎక్కువగా వండుకోము కొబ్బరి పలావు. నిజంగా చాలా బాగుంది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఉంచుకుంటే ఇంకా మగ్గిపోతుంది. ఇంకా మంట అయితే తగ్గించాలి. ఇంకా పొయ్యి మీద కదండి, మనం ఎంత మంట తగ్గించాలన్నా అస్సలు తగ్గదు. ఇంక మండుతూనే ఉంటుంది పొయ్యి. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాక ఇంకా చికెన్ అయితే వేసేసుకుందాము. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు కదండి, అక్క వాళ్ళైనా ఇంకా షాప్ కాడికి అయితే వెళ్ళారు. ఇంకా అందరం డ్రింకులు కొనుక్కోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా మారిని ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇంకోండి, ఇంకా ముగ్గురుని వెళ్ళారు. ఇంకా అన్నయ్యతో కలిసి వెళ్ళింది. ఇంకోండి ఇంకా చికెన్ అయితే వేసేసాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా చికెన్ అయితే వేస్తాను కదండి, ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకుని ఉంచితే కొంచెం బాగా మగ్గుతుంది. ఇంకా తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇంకోండి ఇంకా ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఏ కూర ఉన్నా కూడా ఇంకా ఆనియన్స్ బాగా మగ్గితే కూర అనేది టేస్ట్ అనేది ఉంటుంది. ఆనియన్స్ మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉంటే అసలు కూర అనేది అస్సలు బాగోదు. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసానండి. కారం కూడా వేసేసాను. ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము. ఇంకా మగ్గించేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తాను. ఇంకా కానమాది అల్లం పేస్ట్ కూడా వేసేసానండి.
ఇంకోండి ఇంకా అలాగైతే బాగా మగ్గిపోయింది. దీంట్లో అయితే వాటర్ వేసేసుకుందాము. ఇంకా వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇంకా బిర్యానీ కూడా ఉడికిపోయింది. పక్కన చాలా పొడి పొడిగా భలే ఉందండి టేస్ట్. చాలా బాగుంది అన్నారు కూడా. బాగుంది అన్నారు, కమ్మగా బాగుంది. ఇంకా కొబ్బరి పాలతోని ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. చికెన్ కూర అయితే ఉడికిపోయింది, చాలా బాగుంది. ఎక్కువగా ఈ మధ్యన అయితే కుక్కర్లోనే వండుకుంటున్నామండి. ఇది అయితే బాయిలర్, ఇంకా పొయ్యి మీదే కదా ఉండాలని పొయ్యి మీద వండేసాను. ఇంకా చూపిస్తాను చూడండి. భలే ఉంది చికెన్ కూర టేస్ట్. ఇది కూడా చాలా బాగుంది. పలావ్లోకి మాత్రం అదిరిపోయింది. ఇంకా అక్క నేను అయితే భోజనం అయితే చేస్తున్నాము. ముందైతే పిల్లలు తినేసారండి. ఇంకా నేనైతే వీడియో తీయలేదు. ఇంకా అక్క నేను అయితే కూర్చుని తింటున్నాము. ఇంకా మా చెల్లి కూడా తినేసింది. చాలా బాగుందండి టేస్ట్, చాలా బాగుంది. ముందైతే ఉత్తి పలావే తిన్నానండి. అసలు టేస్ట్ ఎలా ఉంటుందా అని చూద్దామని పలావే తిన్నాను. ఇంకా చికెన్ కూర కలపకుండా నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడైతే చికెనుని పలావ్ అయితే పెట్టుకుని అయితే తిన్నాను కలుపుకుని. టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా అక్క నేను మాట్లాడుకుంటూ అయితే తినేస్తున్నామండి. ఇంకా మాట్లాడుకుంటున్నాము. ఇంకా మా అమ్మాయి వాళ్ళ పిల్లలు కూడా పక్కన గదిలో అయితే తింటున్నారు. ఇంకా అలా కింద కూర్చుని అయితే తినేస్తున్నాము. గోదావరి కూడా పెరిగిందండి. ఇంకా భోజనం అయితే చేసేసాక ఇంకైతే కొంచెం కూర్చున్నామండి. ఇంకా చీపురికి అయితే లేదని ఇంకా పచ్చాకు ఉంటే చీపురికి తీద్దామని ఆకైతే కొడుతున్నానండి. మాకు ఇంకా అస్సలు ఆ చీపుర్లే గమ్మున అయిపోతాయి. ఇంకా చీపురు అయితే బాగాలేదు, ఇంకా బయట చీపురు అని చీపురు అయితే తీస్తున్నాను. ఇంకా మొత్తం కూడా 2 ఆకులు అయితే ఉన్నాయండి. ఒక ఆకు అయితే సరిపోదని ఇంకో ఆకు కూడా చూసాము. ఇంకో సొత్తు అయితే ఉంది ఇంకో ఆకు. ఇంకా అది ఇది అయితే 2 తీసేద్దామని అయితే కత్తితో అయితే చెలిగేస్తున్నాను. చాలా రోజులు అవుతుందండి చీపురు తీసి. ఒకసారి అయితే తీసేసుకోవాలి. ఆకులు ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారిగా తీసేసుకుని దాచుకుంటే ఇంకా మనకు అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు. ఇంకోండి అయితే ఇంకా మొత్తం చెలిగేసాను. ఇంకా చీపురు కూడా తీసేస్తున్నాను. చెప్తున్నాడు మా అక్క వాళ్ళ అబ్బాయి. కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. కొద్దిగా తక్కువ అయినాయి చీపురికి. ఇంకా ఆకులు అయితే లేవు కదా అని ఇంకా కొద్దిగా ఉంటే అయ్యే తీసేసాను. ఇంకా పొడుగ్గా ఉన్నాయి కదా, బాగుంటుంది చీపురు అని పొడుగ్గా ఇంకా ఆకు ఉంటే తీసేస్తున్నాను. గోదావరి అయితే చూపిస్తాను చూడండి. ఇది ఇంకా వీడియో అయిపోయాక చూపిస్తాను ఎక్కడ దాకా వచ్చింది అనేది. ఇంకోండి చీపురు అయితే తీసేసాను. ఆకులన్నీ కూడా అయిపోయినాయి చూడండి. ఎంతో గుప్పుడు అయితే అయిపోయింది. మనకి గుప్పుడు ఎంత పట్టుకుంటామో అంత అయితే వచ్చిందండి. బాగానే ఉంది. ఇంకా కొంచెం ఒక చిన్న ముక్క ఎక్కువ ఉంటే సరిపోయిన అనిపించింది. ఇంకో ఆకు అయితే కొంచెం ఇంకా లావుగా వస్తుంది. పర్వాలేదులేండి, సరిపోద్ది. ఇంకా గోదావరి ఎక్కడ వచ్చిందో ఇప్పుడు అయితే చూసేద్దాం చూడండి. ఇంకా పొద్దున్న నుంచి అయితే కొద్దిగా అయితే పెరిగిందండి. పొద్దున మీద అయితే కొద్దిగా పెరిగింది. ఇంకా మురికి నీళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇంకా పెరుగుతుందో లేదో చూడాలి నైట్కి ఎలా ఉంటుందో అనేది. పొద్దున్న నుంచి అయితే కొంచెం పెరిగింది. మా ఇంటి దాకా ఎక్కడ దాకా వచ్చి నేను అది కూడా చూపిస్తాను. ఇంకోండి ఇదంతా నీరు అస్సలు లేదు, కిందకు ఉంది, ఇంకా డౌన్లో ఉంది. పొద్దున్న చూసేటప్పటికి మొత్తం ఇదంతా వచ్చేసింది. కానీ వాటర్ అయితే చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది. మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా, అక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా మా నాన్నగారు అయితే పచ్చిరొయ్యలు పట్టుకొచ్చారు. ఇంకా అమ్మ అయితే వంకాయ పచ్చిరొయ్యలు ఇగురు వండమంది. ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసిస్తాను అన్నది. ఇంకా క్లీన్ అయితే చేసేసింది. కూర అయితే వండేయాలి. ఇంకా సండే కదండి, అందుకే
ఇంకా క్లీన్ చేసాక ఎన్ని అవ్వాయో చూడండి, బోల్ పచ్చిరేలా కనిపించాయి. అవి క్లీన్ చేస్తే మాత్రం ఎన్ని అవ్వలేదు. ఇంకా కూర అయితే వండేస్తున్నాను. ఇంకా పచ్చిరేలు ఇగురైతే వండుతున్నానండి. ఇంకా వంకాయ అయితే వేయలేదు, ఉత్తి ఇగురైతే వంకాయలు వేసానండి. మధ్యలో వంకాయలు వేసాను. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాక ఇంక పచ్చిరేలు కూడా వేసేసాను. నేను కూర మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా బిగ్ బాస్ అయితే దసరా ఎపిసోడ్ వస్తుంది 7 గంటలకి. ఇంకా అక్కడైతే కూర్చున్నాను. ఇంకా వచ్చే టైం అయితే అయిపోతుంది. ఇంక వేసేసి వంకాయ ముక్కలు వేసేసి వెళ్ళిపోయాను. ఇంక మళ్ళీ నేను రాలేదు, నీళ్ళు వేసేసాక వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ అయితే చూసుకుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్ బాయ్.